సెట్ అని చెప్పావు దెయ్యాల కొంప ఇది అంటే వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలి వద్దనుకుంటున్నారా? అయితే వీడియో ఎన్ని వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో చూసాక మూవీకి వెళ్ళాలి వద్దనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదంటే ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. సగం నచ్చింది, సగం నచ్చలా. అంటే నాకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పదండి. అసలు ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, వెళ్ళొచ్చా లేదనేది తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే గీతాంజలి మూవీ చూసారు కదా, ఆ మూవీకి కంటిన్యూషన్గా ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ పర్వాలా బాగుంది, తర్వాత ఒక అరగంట అయినాక కొద్దిగా నాకు అంతగా ఇంట్రెస్ట్ ఏం కలగలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇక ఫస్ట్ హాఫ్ అయిపోవచ్చింది, మంచి ఇంటర్వెల్ పడింది, ఇంటర్వెల్ నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఆ సెకండ్ హాఫ్ ఆ మహల్కి వెళ్ళి షూటింగ్ తీయటం ఇదంతా ఒక ఎత్తు అయితే అందులో కామెడీ మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ దయ్యాల సీన్స్ ఉంటాయి కదా, అవి అయితే నిజంగా వాళ్ళ ప్లేస్లో వేరే యాక్టర్స్ అన్నా ఉంచాలి, లేదంటే ఆ క్యారెక్టర్సే నాకు అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. ఆ కామెడీ ఏంటో, ఆ దయ్యాలకి ఒక మంచి స్టోరీ ఉంటుంది అనుకుంటే ఆ స్టోరీ కూడా అంతగా ఏం బాగోదు. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అది చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. తర్వాత ఇక ఈ మూవీ స్క్రీన్ ప్లే అయినా ఇవన్నీ కొద్దిగా తగ్గినాయి, అండ్ ఆ క్వాలిటీ కూడా తగ్గింది ఫ్రెండ్స్. ముఖ్యంగా దయాల్ సీన్స్ అయితే నాకు అసలు నచ్చలా, సీజీఐ వర్క్స్ అయినా అంతగా అనిపించదు. ఓవరాల్గా మూవీకి వెళ్ళాలి వద్దా అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. ఖాళీగా ఉన్నారా అయితే మూవీకి అయితే వెళ్ళండి, మాకు వద్దు అంటారా ఓటీటీకి వచ్చినా చూసేయండి మూవీని.